ఇదిగో ఈ క్రౌన్ నీ గొప్పతనానికి. థాంక్యూ రేవా. ఇలాంటి క్రౌన్లన్నీ అడవిలో ఉండే ఆది మానవులు వేసుకుంటారట. వాళ్ళందరూ చాలా దారుణమైన వాళ్ళు. అంతేకాదు వాళ్ళకి కోపం ఎక్కువట శివా. కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళు నిజంగానే చాలా దారుణమైన మనుషులు. ఒకసారి మా ఊర్లో నేను వాళ్ళని కొట్టి తరిమేశాను. ఒకసారి అడవి మనుషులు మా గ్రామంలోకి వచ్చారు. ఒకసారి భోజనం అడిగారు, మేము ఇచ్చాం. కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ మొదలు పెట్టారు. నాకు కోపం వచ్చి ఇక వాళ్ళకి భోజనం పెట్టకూడదు అని అనేశాను. ఏమైంది? అప్పుడు అడవి మనుషులు చాలా కోపంగా ఉన్నారా, అందరూ మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు విసిరిన బాణాలన్నీ ఒక్కటి కూడా వదలకుండా అన్ని క్యాచ్ చేసేసాను. తర్వాత అన్ని బాణాలని ఒకటి చేసి ఇలాగే ఒక క్రౌన్ రెడీ చేసి అడవి రాజాకి వేశాను. తర్వాత ఏం చెప్పానో తెలుసా? ఇక ఈ గ్రామం వైపు చూడకూడదని. మళ్ళీ వచ్చారో ఇక అయిపోతారని చెప్పాను. ఆ తర్వాత ఏం జరుగుంటుంది? వాళ్ళందరూ భయపడి ఆదిని వాళ్ళ నాయకులుగా ఒప్పుకొనుంటారు. అదే కదా జరిగింది. చెప్పు యూడి. ఓ, అలా అయితే మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను చెప్పింది నమ్మకుండా నవ్వుతున్నారు. ఇలా చూడండి ఆది యూది, ఆ ట్రైబల్స్ ఏమీ చెడ్డవాళ్ళు కారు. మనం ఎలా ఊర్లో ఉన్నామో వాళ్ళు అలాగే అడవిలో ఉంటారు. हेलो शिवा, कैसे हो तुम सब लोग? లడ్డు సింగ్ గారు, మీకు ఎందుకని ఇంత ప్రొటెక్షన్? మీరు వార్ కి వెళ్తున్నారా ఏంటి? करेक्ट हमें खबर मिली है कि जंगल में टेररिस्ट जगीरा अपने अंदर साथियों के साथ छुपा हुआ है। నేను మరియు కమాండో ఫోర్స్ కలిసి వాళ్ళని పట్టుకుని బంధించాలనేది మా ముఖ్య ఆర్డర్. మీరు రండి, నాకు కాస్త సహాయంగా ఉంటుందిగా. మిస్టర్ లడ్డు సింగ్, ఎందుకు చిన్న పిల్లలు పిలుస్తున్నారు? మన అడవిలోకి టూర్ కి వెళ్ళటం లేదు, మనం టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. తమాషాలు చేయకండి. We have to go. కోపం తెచ్చుకోండి సార్. ఓకే. లడ్డు సింగ్ గారికి మన సహాయం అవసరమని అనుకుంటాను. రండి, మనం కూడా వాళ్ళని ఫాలో చేసి వెళ్దాం. వద్దు వద్దు, మా నాన్నగారు ఇంతకు ముందే చెప్పారు టెర్రరిస్టులు చాలా దారుణమైన వాళ్ళట. లడ్డు సింగ్ గారు మనల్ని సహాయం అడగకుండా మనం ఎలాంటి రిస్క్ చేయడం అనవసరం. ఐ థింక్ యువర్ రైట్ రేవా. సరే, ఇప్పుడు మనం ఎవరితో తలబడిపోతున్నాం? ఏలియన్స్ తోనా లేక అడవి మనుషులతోనా? ఏదేమైతేనే నాకు ఇప్పుడు ఆకలిస్తుంది. తింటాం రండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో నాకు శబ్దం వినపడుతోంది. वेट अ వెయిట్ मिनट సార్, मैं अभी ఇప్పుడు అదేంటో पता लगाता కనిపెడతాను. हूँ। आप बिल्कुल सही कह रहे थे सर। టెర్రరిస్ట్ वो గ్రూపుల जगीरा నాయకుడు टेररिस्ट ఇదిగో ఇక్కడే ఉన్నాడు సార్. बदमाश వాడిని उधर వదిలిపెట్టండి सामने సార్. ही है। నా अब वो చేతికి बचकर చిక్కాడు. नहीं వాడు जा पाएगा ఏమవుతాడో सर। చూడండి. పోయావరా రే? तुमने जगीरा को गुंडा बदमाश कहा, ये बताओ। సార్, उस వాడిని నేను जगीरा के రారా कान పోరా तो बड़े అన్నానని तेज हैं। వాడికి वो అన్ని इतनी క్లియర్ గా दूर से भी వినపడుతోంది సార్. हमारी వాడి बात చెవు కూడా सुन చాలా पा షార్ప్ గా रहा ఉంది. లడ్డు సింగ్, ఒకసారి ఇటు పక్క తిరిగి చూడు. అలాగే అలాగే వింటాను. ముందు వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కెట్టుకుని తర్వాత వింటాను. మేము మొత్తం 10 మంది ఉన్నాం. లడ్డు సింగ్, ఇట్స్ మై ఆర్డర్. ఆ బైనాక్యులర్ పారేసి నా వైపు తిరిగి చూడు. అలాగే సార్. అడవిలోకి వచ్చే సింహాన్ని పట్టుకోవడం, నా ప్రదేశానికి వచ్చి నన్ను పట్టుకోవడం అనేది అంత సులభమైన పని కాదు. వీళ్ళందరినీ కట్టేసి లాక్కురండి. शिवा శివ, నువ్వే మమ్మల్ని కాపాడాలి. మమ్మల్ని టెర్రరిస్టులు పట్టుకున్నారు. ఇక మీదట నువ్వు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకూడదు. బయట నుంచి వచ్చి నీకెవరూ సహాయం చేయబోరు. ఎలా చెప్పను? ఎవరు కాపాడతారు? మనం అందరం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. లడ్డు సింగ్ గారు వాళ్ళ టీమ్ తో సహా టెర్రరిస్ట్ కి దొరికిపోయారు. నేను వెంటనే బయలుదేరుతాను. మీరందరూ కాసేపు ఆగాక రండి. నాకు ఏదైనా సమస్య అంటే నేను వెంటనే మీకు కాల్ చేస్తాను. అప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి ఎవరైనా సహాయానికి తీసుకురండి. ఓకే శివ, లెట్స్ గో.
హలో పిల్లలు, రండి రండి. ఎవరు ఎవరది? ఖచ్చితంగా భూతమై ఉంటుంది, కంటి కనిపించడం లేదు. అవును, నేను భూతాన్నే, అడవి భూతాన్ని. నేను ఎవరి కళ్ళకు కనపడను, మీ అందరినీ కొరికి తినబోతున్నాను. మీలో లావుగా బొద్దుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను ముందుగా కొరికి తినబోతున్నాను. నేనే లావు కాను. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఆకలిస్తుంది. దయచేసి నా దగ్గరికి రావద్దు. కొంచెం తినేకండి ప్లీజ్. కావాలంటే మేము వచ్చిన దారినే వెళ్ళిపోతాం. భూతాలు వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని తినేయద్దు ప్లీజ్. శివ, మమ్మల్ని కూడా టెర్రరిస్టులు పట్టుకున్నారు. త్వరగా వచ్చి కాపాడు. ఇలా చూడండి, అందరినీ ఒకే రూమ్ లో బంధించొద్దు. చిన్న పిల్లల్ని సపరేట్ ఒక రూమ్ లో పెట్టండి. ఈ పోలీసు వాళ్ళు ఎవరు తప్పించుకోకుండా ఉండేలా వేరే రూమ్ లో పెట్టి బంధించండి. ఆ తర్వాత ఈ లడ్డూ సింగ్ గారిని మంచి వంట చేసి నాకు తీసుకురమ్మని చెప్పండి. ఏమన్నావు నువ్వు? నేను ఒక ఇన్స్పెక్టర్ని, ర్యాంక్ లో ఉండే ఇన్స్పెక్టర్ని. లడ్డూ సింగ్ రా, నేనే వంటవాడిని కాను, తెలిసిందా? రుచిగా వంట చేసి పెట్టావంటే నేను ప్రాణాలతో వదిలిపెడతాను. త్వరగా వంట చేయి. కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ శివ ఇక్కడుంటే ఏం చేసేవాడు? శివ ఏం చేస్తుంటాడు? ఇక్కడుండే తలుపులు పగలగొట్టి లోపల ఎవరుండారో వాళ్ళకి ఫ్లయింగ్ కిక్ ఇచ్చేసి అలాగే తప్పించుకుంటాడు. అయితే అందుకు రెడీగా ఉండు, మనం అదే చేయబోతున్నాం. నీ వల్ల అవుతుంది. ఓకే, పిలవండి ఆ టెర్రరిస్ట్ ని. ఐ యామ్ వెయిటింగ్. త్వరగా లోపలికి రండి, తలుపులు తెరవండి. ఏం జరిగిందో మీరే చూడండి. ఏమైంది? ఏమైంది మీకు? ఎందుకు ఇలా అరుస్తున్నారు పిల్లలు? ఏమైంది? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఏడి, నా పేరు ఏడి అంకల్. ఏం లేదు అంకల్, నా ఫ్రెండ్ యూడీకి ఆకలేస్తుందట. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వగలరా ప్లీజ్? ఖచ్చితంగా మీరు అడిగింది అందిస్తాను. మీ ఇన్స్పెక్టరే వంట రెడీ చేస్తున్నాడు. అతను పూర్తి చేయగానే మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఎప్పుడు మీకు భోజనం వస్తుందో అప్పుడు హ్యాపీగా మీరు తినొచ్చు. అర్థమైందా? కానీ అంతవరకు ఎటువంటి శబ్దము చేయకుండా గమ్ముగా ఉండాలి. చెప్పింది అర్థమైందా? లేదంటే నేను మీకు వేరే విధంగా అర్థమయ్యేలా చెప్పాలా? లేదు లేదు, మేము ఎవరిని పిలవము. మీరు ఒక్కసారి చెప్తేనే మాకు బాగా అర్థం అవుతుంది. నా పేరే ఏడి అని అంటారు. ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఉండేవాడిని ఇక్కడ వంటవాడిగా అయిపోయాను. ఒరేయ్, నేను వంట వండడానికి ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా లేదే. ఓ అన్నా, ఇక్కడ గ్యాస్ స్టవ్ లేదా? నేను ఎలా వండను? మర్యాదగా వెళ్ళి ఏముందో దాంతోనే వంట చెయ్యి. అనుకున్నట్టు ఇదేమి హోటల్ కాదు, అడిగినవన్నీ ఇవ్వటానికి. मेरा शिवा వచ్చేసాడు. నా శివ వచ్చేసాడు రే. నా శివ వచ్చేసాడు. బ్యాండ్ బజాయేగా. లడ్డూ సింగ్ గారు గెలుచుకుని అరుస్తున్నారు. నేను మిమ్మల్ని అరవద్దనే కదా చెప్తున్నాను.
లడ్డు సింగ్ గారు త్వరగా రండి, ఇప్పుడు దారి క్లియర్. అలాగే शिवा వాళ్ళందరూ అదిగో అక్కడ ఉండి ఆ హట్టులోనే ఉండాలి. లడ్డు సింగ్ గారు ముందు టెర్రరిస్ట్ కి మీరు తినడానికి ఏదైనా పెట్టేటట్టు వెళ్ళండి, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే హలో ఇన్స్పెక్టర్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ ఎవరు ఎక్కడ? నేను ఇన్స్పెక్టర్ కాను, వంటవాణ్ణి. అదేంటంటే అసలు వంట రెడీ అయిపోయింది అని మీ అందరికి చెప్పాలని పెద్దవారు చెప్తే మీ దగ్గర చెప్తామని వచ్చాను. మీరు వచ్చేలోగా నేను పిల్లలకి భోజనం పెడతాను, మీరు వచ్చి కలుసుకోండి. ఓకే ఓకే, కానీ మీ అతి తెలివితేటలు మాత్రం ప్రదర్శించకండి, అది మీకే చాలా డేంజర్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, కమాండోలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరినీ ఈ పక్కనే దాచారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. రహస్యాలని వాళ్ళు తెలుసుకొని వెళ్తున్నారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఆ పోలీసు వాళ్ళని తీసుకెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, అర్థమైందా? చిన్న పిల్లోడా, నీకు అసలు అర్థం కావట్లేదు. సింహాన్ని తన ప్రదేశంలోకి వెళ్ళి పట్టుకోవడం ఎంత కష్టమో, నన్ను పట్టుకోవడం అంతే కష్టం. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. పట్టుకోండి, 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 పట్టుకోండి.
వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. పిల్లాడిలా ఉన్నాడు, పెంచుకుంటున్నాడు. కానీ ఈసారి నా చేతుల కింద పెంచుకోలేడు. ఏ పిల్లోడా, ఇక నా చేతులు తప్పించుకోలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. పిల్లాడా, నిన్ను నేను వదిలిపెట్టను. నా ప్లాన్ అంతా నాశనం చేశావు. నిన్ను నేను వదిలిపెట్టను. అంకుల్, ఎవరు మిమ్మల్ని పట్టుకోలేరని చెప్పారు కదా, కానీ మీ జంగల్లోనే వచ్చి మిమ్మల్ని పట్టుకున్నాం. ఎలా ఉంది? మేము మా కమాండర్స్ తో చేయలేని పనిని నువ్వు సెపరేట్ గా వచ్చి సాధించావు శివ. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను తలుచుకుంటేనే నాకు గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.